ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. మేము ఈ మధ్య తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ అనమాట. దాని పేరు తోడు కావాలి. ఈ చలనచిత్రానికి షార్ట్ ఫిల్మ్కి 75,000 పైగా వ్యూస్ వచ్చిన సందర్భంలో చాలా సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామంది చెప్తారు మనం తీసే సినిమాల్లో కంటెంట్ ఉంటే తక్కువ బడ్జెట్లో కూడా మనం మంచి సినిమాలు తీయచ్చని. మేము ఆ సినిమా తీయటానికి మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక 5,000 రూపాయల వరకే ఖర్చు పెట్టాము. అయినా కూడా అది వీక్షకులను బాగా ఆకర్షించి ఇప్పటికి దాదాపు 75,000 వ్యూస్ పైచిలకు వచ్చినాయి అనమాట. సబ్స్క్రైబర్స్ కూడా సుమారు ఒక 420-430 వరకు వచ్చారు. ఆ సినిమాను ఆదరించిన మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకున్నాను. మాలాంటి చిరు నిర్మాతలకి మీరు సహకరిస్తే మంచి మంచి సినిమాలు తక్కువ బడ్జెట్లో కంటెంట్ బాగుండేట్టు చూసి చేస్తాం అన్నమాట. ఈ సినిమా చూసి కొంతమంది వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ మాది ఒక మ్యారేజ్ బ్యూరో అనుకుని మాకు ఫోన్లు చేయటం ప్రారంభించారు. అయ్యా మాకు 67 ఏళ్ళు 65 ఏళ్ళు మాకు తోడు కావాలని. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే వీఆర్ నాట్ సపోర్టింగ్ దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని మేము ఒక సొల్యూషన్ అని చెప్పాం కాబట్టి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేదు. వృద్ధులు తోడు లేకపోతే వాళ్ళు ఎన్జిఓలో చేయొచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. రకరకాలుగా మార్గాలు ఉంటాయి కానీ అదొక మార్గము. అందుకని మేము ఆ మార్గాన్నే మీరు అవలంబించమని చెప్పట్లేదు. ఆ కంటెంట్ ఏంటంటే మీరు చూడకపోతే చెప్తాను. ఒక 65-70 ఏళ్ళ ఆయనకి భార్య వియోగం చెందుతుంది అనమాట. చెందితే ఆయన పిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఇండియాకి వస్తూ పోతుంటారు కానీ ఇక్కడ ఉండరు అనమాట. ఈయనకి ఏంటంటే అమెరికా వెళ్ళి అక్కడ ఉండేంత ఓపిక లేదు, అక్కడ టైంపాస్ కూడా కాదు. మొదటి నుంచి పబ్లిక్లో తిరిగిన మనిషి అనమాట. కాబట్టి ఈయన సొల్యూషన్ ఏంటంటే ఒక అడ్వకేట్ని అడుగుతారు, ఒక ఫ్రెండ్ని అడిగి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. ఇది ఆ సినిమా యొక్క కథ ఇతివృత్తము. ఈ విషయంలో ఈ సమస్యని మరి ప్రజలు గుర్తించారు, తర్వాత ఆ వీడియోని ఆకర్షించారు, ఆదరించారు. అయితే ఇక్కడ చాలామంది సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మా సీనియర్స్ ఏం చెప్పేశారంటే, చూడండి మనకు కంటెంట్ బాగుంటే తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయచ్చు అన్నారు. మా ఏజీవీఆర్ క్రియేషన్స్ ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతున్నది. ఈ 4 సంవత్సరాల్లో ఏ వీడియోకి రానంత ప్రజాదరణ, ప్రేక్షకాదరణ ఈ వీడియోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మేము మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తాం అనమాట. అంటే ప్రజా సమస్యల్ని చిత్రీకరిస్తామన్నమాట. అంటే ఇప్పుడు సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్న సమస్యలను మేము చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాం అనమాట. అంటే లేడీస్కి అయితే ఈవ్ టీజింగు, తర్వాత ఎంప్లాయీస్కి అయితే అక్కడ ఉండే సాధక బాధకాలు, అట్లాగే వంట మనుషుల ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏదైనా రకరకాలుగా మాకు ఐడియా వస్తున్న కొద్దీ మేము సమాజంలో ప్రతి రంగంలో కూడా ఏవో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మేము చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాము. ఈ రోజు నుంచి మా హైదరాబాద్ స్టూడియోని మేము మోడర్నైజ్ చేయదలుచుకున్నాము, అప్డేట్ చేయదలుచుకున్నాం అనమాట. అంటే అది వరకు పార్షియల్గా మేము స్టూడియోగా వర్క్ చేసేది ఇప్పుడు ఫుల్ టైం 24/7గా మేము దాన్ని ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈరోజు చిన్న ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 2021లో ప్రారంభమైన మా ఏజీవీఆర్ క్రియేషన్ ఛానల్ ఇప్పటికీ 8,000+ సబ్స్క్రైబర్స్తో, అలాగే 15 లక్షల వ్యూస్తో 93 దేశాల్లో కూడా మా వీడియోస్ చూస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మన యూట్యూబ్ వారు కూడా మాకు అప్రిషియేట్ చేశారనమాట. అంటే మా ఛానల్ యొక్క వాచ్ అవర్స్ 25,000 గంటలు దాటినాయని, ఇప్పుడు సుమారు 26,000 గంటల దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు. అట్లాగే మాకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని సేవా సంస్థలు, మొన్న అయ్యప్ప సేవా సమితి వారు అయ్యప్ప భజన చిత్రీకరించి వీడియోలో పెడితే వాళ్ళు కూడా అప్రిషియేషన్ ఇచ్చారు, చాలా బాగా తీశారని. అట్లా మేము
బడ్జెట్ లేమితో కొంత ఇబ్బంది పడుతున్నాం, కానీ మా దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాము మంచి క్వాలిటీ ఇవ్వటానికి. అయితే బడ్జెట్ అన్నది ఏంటంటే భగవంతుడు ఇస్తే మేము భవిష్యత్తులో ఇంకా మంచి టెక్నాలజీ ఉపయోగించి మంచి నాణ్యత గల సినిమాలను, థియేటర్ సినిమాలను కూడా మేము నిర్మించదలిచాము. మా అభివృద్ధికి సహకరించిన దేశ విదేశాల్లోని ప్రేక్షక మహాశయులకు, అట్లాగే మా చలనచిత్రాల్లో లేకపోతే మా ఇంటర్వ్యూస్లో పాల్గొన్న నటీనటులకు, అతిథులకు అందరికీ కూడా, అట్లాగే మాకు సహకరిస్తున్న సాంకేతిక నిపుణులకు, సలహాలు ఇస్తున్న దర్శకులకు ఇప్పటికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము. మళ్ళీ మీకు మంచి మంచి సినిమాలను ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ నెంబర్ అంటే ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ మీ యొక్క ఎంటర్టైన్మెంట్కి, ఆనందానికి మంచి క్వాలిటీతో అందించాలని ప్రయత్నిస్తాము. మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఉంటామండి.